హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో ఈ డేలో జరిగిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. డే అనేది చాలా ప్లెజెంట్గా స్టార్ట్ అయింది. డే మొత్తం కూడా చాలా హ్యాపీగా అయితే గడిచింది. చిన్న చిన్న ఆనందాలతో, చిన్న చిన్న సర్ప్రైజెస్తో, ఎదుటి వ్యక్తికి మన మీద ఇంత అభిమానం ఉందా అన్నట్లుగా అయితే ముందుకు సాగింది. ఈరోజు అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఒకరు మన కోసం ఒక విషయం చేశారు అని అంటే మన మీద ఇష్టాన్ని వ్యక్తపరచుకోవడానికి పెద్ద పెద్ద విషయాలు చేయాల్సిన అవసరం లేదు. మన కష్టాన్ని అర్థం చేసుకున్నారు అని అంటే ఆ వ్యక్తికి మన మీద ఇష్టం ఉంది అని అయితే మనం నమ్మచ్చు. ఇలా మార్నింగ్ ప్లెజెంట్గా స్టార్ట్ అవుతూ ఉంది. నేను కాఫీ కలుపుకుంటా ఉన్నాను అనమాట. ఇక్కడ ఈరోజు కప్లో కాకుండా ఇలా చిన్న స్టీల్ గ్లాస్ విత్ చిన్న స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదా, అందులో ట్రై చేశాను. ఒక ఓల్డ్ మూవీలో చూశాను, అది చూసి నాకు కూడా ఇలా కలుపుకొని తాగాలి అనిపించింది కాఫీ. అందుకని ఈరోజు అయితే ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. కాబట్టి వీటిని అయితే నేను ఎప్పుడూ మిస్ చేసుకోను. నాకు నచ్చిన విధంగా ఇలాంటి చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఆనందాన్ని అయితే పొందుతూ ఉంటాను అనమాట. ఇందులో కూడా ఆనందం ఉంటుందని కొంతమంది అనుకోవచ్చు. ఉంటుంది, మనము ఎత్తుక్కోవాలి. కానీ ప్రతి చిన్న విషయంలోనూ మనల్ని సంతోషపెట్టే విషయాలు ఉంటాయి. ఇక్కడ నేనైతే స్కూల్కి సంబంధించిన వర్క్ చేసుకుంటున్నాను. ఈలోపు మా సార్ వచ్చి ఏదో పార్సల్ ఇచ్చారు, చూద్దామని చెప్పేసి అయితే ఓపెన్ చేస్తున్నాను. అందుకని అలాగే వాయిస్ వదిలేస్తున్నాను అనమాట. ఇక్కడ నా కోసమని ట్రైపాడ్ అయితే తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆయన చూస్తూ ఉన్నారనమాట. నేను వీడియో షూట్ చేసేటప్పుడు నా దగ్గర ట్రైపాడ్ అయితే లేదు, నేను నార్మల్గా పెట్టుకొని షూట్ చేస్తూ ఉంటాను. కొనుక్కుందాం అనుకుంటా ఉన్నాను. సరే మళ్ళీ చూద్దాంలే అని చెప్పి అలా ఇగ్నోర్ చేస్తూ ఉన్నాను అనమాట. దాన్ని అర్థం చేసుకొని నాకే తెలియకుండా దాన్ని అయితే బుక్ చేసి తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. అని అంటే ఒక మనిషి కష్టాన్ని లేదా వాళ్ళ మీద ఉన్న అభిమానాన్ని పెద్ద పెద్ద విషయాలతో వ్యక్తపరచుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలతో వ్యక్తపరచుకున్నా అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. నాకైతే ఆ డే అంతా చాలా సంతోషంగా ఉండింది. హ్యాపీగా, అంటే తెలియని ఒక ఫీల్ అనమాట. ఒక మనిషి మనల్ని ఇంతగా అర్థం చేసుకుంటున్నారు అని. ఇంకా వెంటనే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పనిలోకి అయితే వచ్చేసాను. ఈరోజు కొంచెం ఏంటి అని అంటే ప్రీ ప్లాన్డ్గా లేని డే ఈరోజు. మా ఇంటికి మా సిస్టర్ వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ వచ్చి సమ్మర్ స్కూల్కి వెళ్ళాను. ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికి రాకపోకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం వల్ల ఇంట్లో వర్క్స్ అన్నీ అలాగే ఉండిపోయాయి అన్నమాట. ఎక్కడ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సమ్మర్ స్కూల్కి వెళ్ళిపోవాలి. కాబట్టి నైట్ కొన్ని వర్క్స్ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను అనమాట. కొద్దిగా వర్క్స్ చేసేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఇక్కడ కొన్ని విషయాలు అయితే మాట్లాడుతున్నాను. ఏంటి అని అంటే మన జీవితంలో కొన్ని విషయాలు మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న పొరపాట్లు, వాటిని మనం రెక్టిఫై చేసుకోలేము. అలా అని చెప్పేసి దాన్ని అలాగా వదిలేయలేము. మైండ్లో అలాగే ఫిక్స్ అయిపోతాయి. వాటి గురించి గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలా నాకు కూడా ఈ డే అయితే ఒకటి జరిగిందండి. ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అదే అక్కడ చెప్తా ఉన్నాను. కాకపోతే ఒకటి ఏంటి అని అంటే రెక్టిఫై చేసుకోవడానికి సరే ఓకే అని చెప్పి చిన్న విషయమే కదా, ఏదో గాడ్ మీద వేసేద్దాంలే అన్నట్టు అనిపించింది. నాకు వస్తువులు ఏవైనా తెచ్చుకున్నప్పుడు ఆ వస్తువులు నేను ఎక్కువగా ప్రేమిస్తానండి. ఏదో డబ్బులు పెట్టాము, కొనుక్కున్నాము, తీసుకొచ్చుకున్నాము అన్నట్టు కాదు. ఎందుకు అని అంటే ఎంతో కష్టపడితే తప్ప ఒక వస్తువు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హౌస్లోకి రాదనమాట. మరి అలా అంత కష్టపడి తెచ్చుకున్న వస్తువుని మన వల్ల జరిగిన చిన్న పొరపాటుతో అది ఇదైపోతుంది అన్నప్పుడు బాధేస్తుంది. ఈరోజైతే కొంచెం కాటన్ బజార్ అంటారు కదా, మాకు దగ్గరలో ఉన్న దగ్గరికి వెళ్ళాము. అక్కడి నుంచి కొన్ని బాటిల్స్, కొన్ని టీ కప్స్ అయితే తీసుకొచ్చానమాట. ఇవి అయితే బాటిల్స్, వాటితో పాటు టీ కప్స్ అంటే నాకు పిచ్చి, ఎక్కడికి వెళ్ళినా తెచ్చుకుంటా ఉంటాను. బట్ ఇవైతే నాకు కాదు, మా సిస్టర్ వాళ్ళు తీసుకెళ్తున్నారు.
దగ్గరలో ఉన్న అవి కప్స్ ఉంటాయి కదా, అక్కడ బాగుంటాయండి. కాటన్ బజార్లో వస్తువులు బాగుంటాయి అన్నమాట, కొంచెం వెరైటీగా దొరుకుతూ ఉంటాయి. ఈ కప్ అయితే బాగుంది, కానీ దాంట్లో అయితే ఒక మేబీ 1/2 లీటర్ పడుతుందేమో, 1/2 లీటర్ దాకా పట్టేటట్టుంది కాఫీ కానీ టీ కానీ. కాకపోతే ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్తో ఉంటుంది అనమాట. మనం తాగే కొద్ది కాఫీ అయినా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంతేనండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.